మార్క్ అంటే రోడ్డు బాగోలేదంటే జగనన్న రోడ్లని అని ఒక వాక్యం అనేది కూడా వచ్చిపోయింది. మేము నడవలేకపోయాము. ఇవాళ వస్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారు. డెవలప్మెంట్ అనేది పవన్ కళ్యాణ్ ద్వారా కానీ చంద్రబాబు గారు కానీ ఎవరి ద్వారా అయినా కానీ ప్రజలకు ఉపయోగం కదా. ఈయన పదవి ఎక్కిన కాడి నుంచి పనులు జరుగుతూనే ఉన్నాయి. మంచి ప్రభుత్వం, ఒక చెత్త ప్రభుత్వం పోయింది, మంచి ప్రభుత్వం వచ్చింది. మేము మాత్రం చంద్రబాబు నాయుడు గారిని మాకు కావాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు కావాలి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. గత 5 సంవత్సరాల్లో ఈ రోడ్లు అనేవి ఎలా అనిపించాయమ్మా? చాలా గోతులుగా నడవలేక అసలు చాలా ఇబ్బంది పడ్డాము. దేనికి ఎంత ఇబ్బంది, ఎంత అంటే ఏ ఊరు ప్రాంతం నుంచి ఎక్కడి వరకు ఉండేది? కంకిపాడు నుంచి రొయ్యూరు రావడానికి మామూలుగా కాదు. నేను వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది రొయ్యూరు. మేము నడవలేకపోయాము. ఇవాళ వస్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన అంటే ఎంత ఇష్టం అంటే నేను ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళాను. ఎందుకంత ఇబ్బంది, ఎందుకు ఏడుస్తున్నారు అంత? ఎందుకంటే ఆయన అంటే అంత ఇష్టం. ఇంతప్పటి నుంచి ఆయన అంటే అంత ఇష్టం అనమాట. అంటే పనులు చేస్తున్నారని నమ్మకం అనేది ఏర్పడిందా? చాలా బాగా చేస్తున్నారు. అంత నమ్మకం ఉండబట్టే మేము అందరం రాగలిగాము. నేను ఇప్పుడు ఇక్కడ ఉండకపోయినా సరే ఇక్కడ కావాలని వచ్చాను. ఎందుకు అందరూ ఎమోషనల్ అవుతున్నారు అంటే ఈ రోడ్డు వేయడం వల్ల చాలా మంది ఆడవాళ్ళకి చాలా ఆనందంగా చూస్తున్నాం. అంత అవసరం ఈ రోడ్డు ఇటుపక్క మరి కావాలి కదండి. మేము కంకిపాడు నుంచి రొయ్యూరు రావాలంటే నడువులు కుదులు పడిపోయాం అనమాట. మేము రాలేకపోయేవాళ్ళం, చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. ఎంత ఇబ్బంది పడ్డామంటే ఆడవాళ్ళు చెప్పే కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ రొయ్యూరుకి వెళ్ళి ఒక్కళ్ళు వచ్చి చూసిన వాళ్ళు కాదు, వచ్చిన కరకట్ట మీద నుంచి వచ్చి జగన్ గారు వచ్చారు, అట్ల నుంచి అటు వెళ్ళిపోయేవాళ్ళు అంతే. మీరు ఉండే ప్రాంతం ఏంటమ్మా అది? మేము ఉండేది రొయ్యూరు అండి. అక్కడ నుంచి స్కూల్కి వెళ్ళాలని, కాలేజెస్కి వెళ్ళాలని ఈ రోడ్డేనా? పిల్లలు వెళ్ళాలన్నా ఎవరు వెళ్ళాలన్నా మేము ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. ఈ రోడ్డు దాటి వెళ్ళాలి. అంతే. ఈ రోడ్డు పేరేంటి? రొయ్యూరు. రొయ్యూరు కంకిపాడు రొయ్యూరు రోడ్డు. ఎలా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి దీని గురించి యాక్సెప్ట్ చేసి చేస్తున్నారు కదా రోడ్డు సౌకర్యాలు. ఎలా అనిపిస్తుంది? ఆఫ్టర్ ఇయర్స్ తర్వాత 3-4 ఇయర్స్ తర్వాత రోడ్స్ పడుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా అసలు మామూలుగా చెప్పడానికి మాటలు లేవండి, అందుకే ఏడుస్తుంది. నమ్మచ్చు, అదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నమ్మచ్చు అంటారా? ఇంకా రాబోయే రోజుల్లో మీకొక్కరికి కదా స్టేట్ వైజ్గా, ఆంధ్ర వైజ్గా అన్ని రోడ్లు వేపించి యాక్సిడెంట్లు అవ్వకుండా పిల్లలకి భవిష్యత్తు ఉండేటట్టుగా చేస్తారంటారా? చేస్తారనే కదండి. 10 సంవత్సరాలు ఆయన పోరాడితే కానీ ఇప్పుడు ఇక్కడికి రాలేకపోయారు. ఆ 10 సంవత్సరాలు వీళ్ళందరూ చూశారు, చూడబట్టే జగన్ తొక్కేశారు. అది అందుకే రాగలిగాడు పాపం. అమ్మ, ఆయన వచ్చి డిప్యూటీ సీఎం అయ్యి 6 నెలలే అవుతుంది కదా. ఈ 6 నెలల్లోనే ఆయన ఇంత ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి, అంటే మీలాంటి ఒక ప్రాంతాన్ని కూడా ఆయన గుర్తించి ఇలా రోడ్లు వేయడం అనేది అసలు ఎలా అనిపిస్తుందమ్మా? అసలు చాలా గొప్ప అండి. మా రొయ్యూరు అనేది ఎవరు చూడలేదు. ఏంటంటే కుమార్ రాజు గారు పద్దాకులు వచ్చారు, చూసారు. కుమార్ రాజు గారు ఎలా చూసారో పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే చూసారు మా రోడ్డు. మా ఊరిని చూడటానికి చెప్తున్నాను కదా, ఏ ఎమ్మెల్యే కూడా ఇంత ఇదిగా పట్టించుకోలేదు. మా ఎమ్మెల్యే గారు కూడా చాలా ఇదిగా అసలు మమ్మల్ని ఎంత బాగా పట్టించుకున్నారంటే ఇప్పుడు మా రోడ్ వేయడానికి కారణం కూడా మా ఎమ్మెల్యే గారు. అది మేము మాత్రం చంద్రబాబు నాయుడు గారిని మాకు కావాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు కావాలి. వాళ్ళు ఉండబట్టే మేము ఇలా చేయగలం. మాటలో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారమ్మా? ఏం చెప్తామంటే చాలా 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 థ్యాంక్స్ అని చెప్తాం. ఇంకంతకన్నా ఏం చెప్పలేము. రోడ్ వేయడం వల్ల చాలా థ్యాంక్స్ అంటున్నాను అని చెప్తున్నాం. ఇంకా డెవలప్మెంట్ చెయ్యాలి. మా ఊరు అనేది బాగా డెవలప్మెంట్ అనేది మాకు కావాలి. మరి నమ్ముతారా? నమ్ముతామనే కదండి. స్కూల్ కానీ ఏమైనా కాన్వెంట్కి వెళ్ళాలన్నా కంకిపాడు వెళ్ళాలి పిల్లలు. మాకు అన్ని సౌకర్యాలు అనేది మాకు రొయ్యూరు అనేది కొంచెం డెవలప్మెంట్ చేయాలి. కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, ఎలా అనిపిస్తుంది? అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా అనిపిస్తుంది? ఏం చెప్తారు? డెవలప్మెంట్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? పవన్ కళ్యాణ్ కూటమి పరంగా ముందు కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చాలా ఉంది. తను చాలా తల ఉంచి ముందుకు వెళ్ళటం వల్ల మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం అనేది వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇది 21 సీట్లు 24 సీట్లు ఇస్తాను, తన వదులుకో 3 సీట్లు వదిలేసిన కూటమి ప్రభుత్వం బీజేపీది కూడా ముడిపెట్టుకుంటే తన 3 సీట్లు కూడా వదులుకొని చాలా తగ్గి, అది సినిమా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ లొంగాలో ఎక్కడ తగ్గాలో తీసిన పవన్ కళ్యాణ్ నిజంగానే నిరూపించుకున్నారు. ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదేవిధంగా చంద్రబాబు గారి నాయకత్వం వచ్చిన తర్వాత అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా డిప్యూటీ సీఎంగా చేసి తన పక్కన కూర్చోబెట్టుకుని ప్రతి ఒక్క ఆఫీసులో కూడా ఇదివరకు డిప్యూటీ సీఎం ఫోటోలు ఎక్కడ ఉండేవి కావు. నా ఫోటోతో పాటు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు కూడా ఉండాలని చెప్పి ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ గారికి అంతే విధంగా అధికారాన్ని కట్టబెట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ మాట అన్నా సరే ఎవరికి కూడా పవన్ కళ్యాణ్ కూడా ఆ జనసేన పార్టీ వేరు, తెలుగుదేశం పార్టీ వేరు లేక ఇద్దరు కూడా కలిసి కృషి చేస్తున్నారు. దీని ఎంతో కృషికి చాలా ఉపయోగపడుతుందని దోహదం పడుతున్నాము. ఈ రోడ్డు వేయడానికి ఫస్ట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు,
రొయ్యూరు నుంచి కూడా కంకిపాడు రోడ్డు కూడా వేయాలి. అదేవిధంగా తొందరగా జరగాలని చెప్పారు. అందుకోసమని నేను చెప్పిన మాట నెరవేరుతుందో లేదని మన పరీక్షణ కోసం కూడా పవన్ కళ్యాణ్ గారికి వచ్చి మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఊరి గురించి ఇంత శ్రద్ధ వహించినందుకు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. గతంలో అసలు ఏ నాయకులైనా ఇలాగా వచ్చారా అండి? అంటే ఒక డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉండి స్వయంగా ఆయనే వచ్చి ఇలా మారుమూల ప్రాంతాలు కూడా ఆయన విజిట్ చేసి అంటే రోడ్ల నిర్మాణం స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎలా అనిపిస్తుంది? మొన్నటి వరకు కూడా చాలా రోడ్లన్నీ కూడా ఒక మార్క్ అంటే రోడ్డు బాగోలేదంటే జగనన్న రోడ్లని అని ఒక వాక్యం అనేది కూడా వచ్చిపోయింది. అందుకోసం రోడ్లన్నీ కూడా మనం ఏ రోడ్డు చూసుకున్నా సరే అసలు బాగాలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రోడ్లు కూడా చాలా సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఎక్కడ ఎన్ని దేశాల నుంచి కూడా ప్రజలంతా కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క పనిని చాలా ఫాస్ట్గా జరగాలని చెప్పి సంక్రాంతి పండుగ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి గుంటలు లేకుండా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. చంద్రబాబు ఇద్దరు కూడా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. అదేవిధంగా పనులు ఎలా జరుగుతున్నాయని చెప్పి పర్యవేక్షించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడం వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. మన అనుకున్న పని నెరవేరుతున్నా లేదు మళ్ళీ పర్యవేక్షణకు వచ్చి మళ్ళీ చూడడం చాలా సంతోషకరంగా ఉంది. రీసెంట్గా కూడా చూసుకుంటే గిరిజన ప్రాంతాల్లో కూడా వెళ్ళి ఆయన రోడ్ల నిర్మాణం అనేది శంకుస్థాపన చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అంత ఓటుకు ఎలక్షన్ల ముందు వెళ్ళి ఇచ్చిన మాట నెరవేరుతుందా లేదా, ఎలా జరుగుతుంది, గిరిజన ప్రాంతాల వరకు ఎవరు వెళ్ళరనుకోకుండా అధికారులుగా వెళ్ళి అన్నీ కూడా ప్రవేశం కోసం చాలా సంతోషంగా ఉంది. అప్పుడు తను చెప్పులు కూడా వేసుకోకుండా గిరిజన ప్రాంతాల రోడ్లు మొత్తం కూడా చూసి ఈ రోడ్లు ఇలా అధ్వానంగా ఉన్నాయి, పనులు వెంటనే స్టార్ట్ చేయాలి, లేకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటా అని కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషంగా ఉంది. అంటే ప్రజలు కూడా ప్రతి ఒక్కరికి కూడా చివరి వరకు కూడా ఈ సాయం అందాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి కోరిక నెరవేరాలని చెప్పి మాకైతే చాలా సంతోషంగా అయితే ఉంది. అంటే అటు ఇటుగా ఈ రోడ్లు వేసి 10 years అయితే అవుతుంది. 10 years నుంచి అయితే దేర్ ఇస్ నో డెవలప్మెంట్. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ రోడ్లు అనేది డెవలప్ అవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ డెవలప్మెంట్ అనేది పవన్ కళ్యాణ్ ద్వారా కానీ చంద్రబాబు గారు కానీ ఎవరి ద్వారా అయినా కానీ ప్రజలకు ఉపయోగం కదా. సోషల్ పీపుల్ గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఏ నాయకులైనా ఇలా మారుమూల ప్రాంతాలకు వచ్చి ఇలా రోడ్లు పట్టించుకొని రోడ్లు వేయడం అనేది అసలు ఎక్కడైనా చూసారా? అంటే ఇట్స్ డిపెండ్స్. బట్ అంటే మారుమూల గ్రామాల దాకా వచ్చి ప్రతిదాన్ని గమనించి ప్రతిదాన్ని ఇలా చూడటం అనేది చాలా తక్కువ మంది చేస్తారు కదా. అంటే వీ హ్యావ్ టు సే హీ వాజ్ గ్రేట్, అంతే, అలానే చెప్పుకోవాలి. 5 years చూసారు కదండి, అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇలా రెక్టిఫై చేసి రోడ్స్ ఇలా ఉన్నాయని చెప్పి ఏమైనా కంప్లైంట్ తీసుకోవడం జరిగింది? ఎవరైనా విలేజెస్ పీపుల్స్ వెళ్ళి సచివాలయం కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ అయితే కంప్లైంట్స్ తీసుకున్నారు. బట్ రెక్టిఫికేషన్ అనేది జరగాలి కదా. అంటే ఇప్పుడు రోడ్స్ కంప్లైంట్స్ తీసుకుంటారు, వేయాలి కదా వెంటనే. వేయటం పనితనం జరిగేది అనేది తొందరగా ఉంది. అటు ఇటుగా 1 monthలో అటు ఇటుగా హాఫ్ రోడ్ అయితే పడిపోయింది కదా పవన్ కళ్యాణ్ గవర్నమెంట్లో. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి ఇప్పటికి 6 months అవుతుంది కదండి. ఇంత ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి ఇంత త్వరగా అసలు రోడ్లు ఇలా మంచిగా వేయడం అనేది అసలు మీకు ఎలా అనిపిస్తుంది? వీ షుడ్ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. అంతే, ఒక మాటలో చెప్పాలంటే హీ వాజ్ ఏ లెజెండ్, అంతే, లివింగ్ లెజెండ్. అంతకంటే ఏం చెప్పలేదు. రీసెంట్గా కూడా చూసుకుంటే గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి ఆయన రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన అయితే చేశారు కదా అండి, ఎలా అనిపించింది? అంటే ఎవరైనా గతంలో ఇలాగా గిరిజన ప్రాంతాల్లోకి ఎవరైనా లీడర్స్ వెళ్ళడం కానీ ఎవరినైనా చూసారా మీరు ఇలాగా? గతంలో అంటే పాతకాలపు వాళ్ళు అంటే యూ మీన్ లైక్ దీస్ పీపుల్, అంటే ఇప్పుడు ఈ జనరేషన్ సంబంధించి 10 years బ్యాక్ వరకు అయితే మనకి దీనికి కుదరదు, ఇలా చూసుకుంటానికి అయితే కుదరదు. అంటే ప్రతి చోటకి వచ్చి ఇలా చేయటం అనేది మనమైనా ఊహించలేం, మనం కూడా అలా ఊహించలేం కదా. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దాకా వచ్చి ప్రతిదాన్ని ముందర రివ్యూ చేసి ఎలా ఉంది, ఎంతవరకు జరుగుతుంది, పని ఎంతవరకు అయ్యింది, అంటే ఇంకా ఫాస్ట్గా అవ్వటానికి, పని అనేది ఇంకా తొందరగా అవ్వటానికి ఇదే అవుతుంది మనకి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా అనిపిస్తుంది? రోడ్లు లేని లొకేషన్లో రోడ్లు పట్టుకోవడం కానీ శంకుస్థాపన చేయడం కానీ ఎలా అనిపిస్తుంది? అసలు ఈయన పదవి ఎక్కిన కాడ నుంచి పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోడ్డు అయితే మరీ దారుణంగా ఉండేది. ఈయన శంకుస్థాపన చేసిన 3-4 రోజుల్లో రోడ్డు కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది. ఆయన వచ్చి 6 నెలలు అవుతుంది కదా అండి. 6 నెలల్లో ఇంత ఫాస్ట్గా వర్క్ స్టార్ట్ చేయడం, ఈ మారుమూల ప్రాంతాలకు కూడా ఆయన రోడ్లు చూసి వేయడం అనేది ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మారుమూల కానీ ఎక్కడ అన్ని చోట్ల స్టేట్ అంతా కూడా చిన్న సందులు గొంతులు కూడా రోడ్లు పడిపోతున్నాయి. ఎక్కడైనా మట్టి బురద గుంట లేకుండా సంక్రాంతిలోపు మొత్తం ఆల్ క్లియర్. రీసెంట్గా కూడా చూసుకుంటే ఆయన గిరిజన ప్రాంతాలకు వెళ్ళి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కదా, ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుందండి. అది చిన్న గ్రామాల్లోకి ఒక లీడర్ డిప్యూటీ సీఎం వెళ్ళడం అనేది నా చరిత్రలో నేను చూసింది ఇదే. ఇప్పుడే ఆయన గిరిజనులతో కలిసి వాళ్ళతో భోజనం చేయడం కానీ వాళ్ళతో కలిసి నాట్యం చేయడం కానీ చాలా ఆనందం కనిపించింది. ఇలాంటి లీడర్ని ఎక్కడైనా చూసారా? లేదండి, ఎక్కడా లేదు. ఇక్కడే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారు. చాలా పరిపాలన కూడా చాలా బాగా చేస్తున్నారు. నమ్మొచ్చంటారా? నమ్మొచ్చండి, 100% నమ్మొచ్చు.
ఏం చెప్తారు ఒక మాటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి? ఇప్పుడు హార్డ్ వర్కరు, సామాన్య కార్యకర్త వరకు కూడా ఆయన వెళ్ళి సాయం చేస్తాడంటే ఆయన చెప్పవసరం లీడర్, నెంబర్ 1 లీడర్. అంటే నాయకులే ఇలా స్వయంగా వెళ్ళి ఈ మారుమూల ప్రాంతాలకి ఇలా గిరిజన ప్రాంతాలకి వెళ్ళి తిరిగి చూడడం అనేది అసలు ఎవరైనా చేశారా? ఏ నాయకులైనా వచ్చారా? ఎక్కడ లేదండి, ఇక్కడే లేదు, ఇక్కడే గత 5 సంవత్సరాలు చూసుకుంటే ఈ రోడ్లు ఎలా ఉండేవి? చాలా దారుణంగా ఉండేవి, రాలేకపోయేవాళ్ళం, అసలు నడువు నొప్పి వచ్చేసేది. ఆటోలు అయితే రిపేర్లే, ఆటోలో జనాలు వెళ్ళేవాళ్ళు కాదు, మనుషులు తిరిగేవాళ్ళు కాదు, చాలా దారుణంగా ఉండేది పరిస్థితి. ఇక్కడ మేము తిరిగేవాళ్ళం ఈ రోడ్లో. పవన్ కళ్యాణ్ మీద మరి ఏమి చేయడు, అసలు రాజకీయాల్లోకి పనికిరాడు అని చెప్పి చాలా కామెంట్స్ చేశారు కదా అండి. ఎదవలో మాట్లాడే అది కరెక్ట్ కాదు. ఆయన పనితీరు జనం చూస్తున్నారు, కలర్ చూస్తున్నారుగా. కూటమి ప్రభుత్వం ఉంది కదండి, పరిపాలన ఎలా అనిపిస్తుంది? లైక్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పనితీరు గారి, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలా చేస్తున్నారు పనులు? బ్రహ్మాండంగా ఉంది. గత 5 సంవత్సరాలు చూశారు కదండి, ఆ 5 సంవత్సరాల్లో ఇలా రోడ్లు వేయడం కానీ, ఒక ఎమ్మెల్యేలు కానీ, డిప్యూటీ సీఎంలు కానీ ఇలా రావడం చూసారా? ప్రతి పల్లెల్లో కానీ మండల వైజ్ కానీ వచ్చారా? ఎప్పుడూ లేదుగా. ఇప్పుడు మీరు ఉండని రోడ్డు ఇంతకుముందు ఎలా ఉండేది తెలుసా? ఎలా ఉండేది? ఎలా ఉండేది అనమాట. ఇప్పుడు మీరు ఎలా నుంచున్నారు, నేను ఎలా ఇంటర్వ్యూ ఇస్తున్నా, బ్రహ్మాండంగా ఉంది. ఇది ఒక మంచి ప్రభుత్వం. ఒక చెత్త ప్రభుత్వం పోయింది, మంచి ప్రభుత్వం వచ్చింది. అలా ప్రశ్నిస్తున్నారు కదా, మాటలు చెప్తున్నారు కదా, అంటే ఈ ప్రభుత్వం చాలా చండాలంగా చేస్తుందని ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు వేస్తున్నారు కదా ఆపోజిట్ పార్టీ వాళ్ళు. అరగంట అయినా గంట అయినా ఎవరండి అన్నది? వాళ్ళే అంటున్నారుగా పవన్ కళ్యాణ్ గొప్పవాడు అంటున్నాడుగా, బియ్యం దొంగ. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి ఆయన, షిప్లోకి వెళ్ళాడు, చాలా మంచి పనులు చేశారని అంటున్నారు కదా. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే 4,500 కోట్లు తెచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మాది ఈడుపుగల్లి గ్రామం, మా మిసెస్ గ్రామ సర్పంచ్ ఈడుపుగల్లికి పంచాయతీలు 3 సంవత్సరాలు 3 నెలలు నిర్వీర్యమైపోయినాయి. పంచాయతీ నిధులు వరదలా పారుతాయి అన్నమాట. ఇప్పుడు ఏ గ్రామంలో చూసినా వర్క్ జరుగుతూనే ఉంది. ఎన్ని రోడ్లు పోతున్నారు, ఎన్ని ట్రైన్లు పోతున్నారు. గత 3 సంవత్సరాలు ఏమన్నా అభివృద్ధి కనపడిందా? ఇంకా పవన్ కళ్యాణ్ గారు నిధులు తెస్తానంటున్నారు. నిన్న కూడా చెప్పారు ఇంకా 250 కోట్లు తీసుకొస్తానని. పంచాయతీలు ఆనందంగా ఉన్నాయి, గ్రామాలు ఆనందంగా ఉన్నాయి. ఇది చాలా మంచి ప్రభుత్వం. ఇప్పుడు ఈ గోదావరి ప్రాంతానికి కూడా స్వయంగా ఒక డిప్యూటీ సీఎం అయ్యుండి పవన్ కళ్యాణ్ గారు ఆయనే ఇక్కడికి రావడం అనేది అసలు ఎలా అనిపిస్తుందండి? ఆయనే దగ్గరుండి చూసి ఈ రోడ్ల నిర్మాణం అనేది స్టార్ట్ చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. రోడ్లు పోస్తున్నారని తెలుసుకొని, రోడ్లు ఏ విధంగా వర్క్ జరుగుతుంది, రోడ్లు పోస్తున్నారని తెలుసుకుంటారు కానీ ఏ విధంగా వర్క్ జరుగుతుందని తెలుసుకునే డిప్యూటీ సీఎం గారిని ఈయనే చూస్తున్నాం. చాలా బాగా చేస్తున్నారండి. ఈ చెక్ చేస్తాగా వస్తున్నారు, ఎలా పోస్తున్నారు ఏంటని. చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా అనిపిస్తుంది ప్రజలు? కరెక్ట్గా జరుగుతున్నాయండి. ఇదివరకు ఈ ప్రాంతంలో రోడ్లు అనేది ఎలా ఉండేవి? గొంతులో పెద్ద గుంతలు, బండి వెళ్తాకి ఉండేది కాదు, బోధికాల్లో పడతాం కానీ అటు ఇటు ఇది అయ్యేది. అంటే ఈ రోడ్లో నుంచి వెళ్తున్నప్పుడు కాలువలోకి వెళ్ళిపోవడం ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిపోవటం పడతాం, యాక్సిడెంట్స్ అయి జరిగాయి. అవునండి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ రోడ్ వేయడం వల్ల? ఈ శాంక్షన్ చేసి అందంగా బాగా చేశారు, నీట్గా. ఇప్పుడు ఈ గోదావరి రోడ్లు కానివ్వండి అంత డెవలప్ అవుతుందని నమ్మకం వచ్చిందా? వచ్చిందండి. మరి డిప్యూటీ సీఎం అయ్యి ఆయన 6 నెలలే అవుతుంది కదా, ఇంత త్వరగా ఆయన రోడ్లు అనేది వేయించడం ఎలా అనిపించింది? మంచిగా పరిపాలన బాగుందండి, చక్కగా నీట్గా చేస్తున్నారు అన్ని. ఇలాంటి నాయకుడిని ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదండి. ఇలా ప్రజల్లోకి వచ్చి చూసి ఆయన ప్రజల బాగోగులు తెలుసుకోవడం అనేది ఎలా అనిపిస్తుంది? అన్నీ బాగానే ఉన్నాయండి, అన్ని టయానికి వస్తున్నాయి, అన్నీ అందుతున్నాయి. ఈ పార్టీ కూడా మా పద్ధతిగా అన్ని నిజాయితీగా ఉంది. నమ్మొచ్చు అంటారా మరి డిప్యూటీ? నమ్మొచ్చండి, నమ్మొచ్చండి. ప్రజలకు అంత మంచి చేస్తాడా? మంచిగా చేస్తాడండి, అండగా ఉంటాడంటారా? ఉంటారండి. అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తారు కదా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా అయినా ఏం చేయట్లేదు, నమ్మక్కర్లేదు, ప్రజల మంచి అంతా కట్టుకోవాలను ఒక ఇదే కానీ ఏమీ లేదు. కామెంట్స్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ మీద చాలా మంది. ఏముందండి, ఎవరైనా అటాక్ చేస్తారు. మరి 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఆయన చేశాడుగా, ఈ రోడ్డు వేయొచ్చు అప్పుడు వేయలేదు కదా సార్. అప్పుడేం పట్టించుకోలేదు. అస్సలు ఏమీ లేదండి, అభివృద్ధి అనేది ఏమీ లేదు. ఎందుకు బాగానే చేసాము మేము అన్ని రోడ్లు? లేదండి, అసలు గుంతలే పొడవలేదు, రోడ్లే ఇదిగా ఉన్నాయి. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? బాగా చేస్తున్నారండి.